వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎట్టకేలకు భూమికి వచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. 9 నెలల నిరీక్షణ తరువాత అమెరికా వ్యోమనౌక ISS ను చేరుకుంది. ఇక సునీత, ఆమెతో పాటు చిక్కుకుపోయిన మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ భూమిని చేరుకోవటమే తరువాయి. అయితే ఇక్కడే ఒక చిక్కు ఉంది. ఇన్నాళ్లు అంతరిక్షంలో ఉండిపోవటంతో సునీతకు అసలైన సమస్యలు ఇక్కడే మొదలవుతున్నాయని అంటున్నారు. మరి ఆ సమస్యలేంటి? దీనికి సునీత ఎలా సిద్ధమవుతోంది తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ద స్టోరీ. ఒకటి కాదు, రెండు కాదు, 9 నెలలు అంతరిక్షంలో ఉండిపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు త్వరలోనే భూమి మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. వారిని తిరిగి తీసుకువచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ లు ప్రయోగించిన క్రూ 10 మిషన్ ISS తో విజయవంతంగా డాకింగ్ అయింది. దీంతో సునీత, బుచ్ విల్మోర్ ఎటువంటి ఇబ్బందులు పడకుండా భూమికి తిరిగి వస్తారనే ఆశలు చిగురించాయి. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్ లో సునీత, విల్మోర్ ISS కు వెళ్లారు. ప్రణాళిక ప్రకారం వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తటంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి చేరుకుంది. దీంతో వారు ISS లోనే చిక్కుకుపోయారు. మధ్యలో సునీతను తీసుకురావటానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. నెల, 2 నెలలు, 5 నెలలు, ఇలా 9 నెలలు గడిచిపోయాయి. చివరికి వ్యోమనౌక వారిని తీసుకువచ్చేందుకు వెళ్లింది. సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ స్థానంలో తాజాగా అక్కడికి వెళ్లిన 4 వ్యోమగాములు పనిచేయనున్నారు. క్రూ డ్రాగన్ వ్యోమనౌక శనివారం తెల్లవారుజామున అమెరికాలోని కన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయాణం మొదలుపెట్టింది. క్రూ 10 మిషన్ లో భాగంగా స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ దీన్ని నింగిలోకి మోసుకెళ్లింది. ఇందులో అమెరికాకు చెందిన ఆన్ మెక్లెయిన్, నికోల్ అయర్స్, జపాన్ వ్యోమగామి టకుయా ఒనిషి, రష్యాకు చెందిన కిరిల్ పెస్కోవ్లు ISS కు చేరుకున్నారు. వీరికి సునీత, విల్మోర్ స్వాగతం పలికారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి 8 రోజుల పర్యటనకు వెళ్లిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు సుమారు 9 నెలలు అక్కడే గడపాల్సి వచ్చింది. అయితే వ్యోమగాములు ఇప్పటి వరకు ISS లో ఉండిపోవటంతో నాసా వారికి ఏమైనా పరిహారం ఇస్తుందా అనేది చర్చగా మారింది. సుదీర్ఘకాలం అంతరిక్షంలోనే ఉండిపోయినందుకు నాసా వీరికి ఏమైనా అదనంగా చెల్లిస్తుందా లేదా? అంతరిక్షంలో నిర్దేశిత సమయం కన్నా ఎక్కువ కాలం పనిచేసిన ఈ వ్యోమగాములకు అదనంగా ఎలాంటి చెల్లింపులు ఉండవని నాసా చెబుతోంది. ఫెడరల్ ఉద్యోగులు అయినందువల్ల అంతరిక్షంలో వారు పనిచేసిన కాలాన్ని భూమి మీద సాధారణ పర్యటన చేసినట్టుగానే పరిగణిస్తారు. సాధారణంగా వచ్చే జీతంతో పాటు ISS లో ఆహారం, బస ఖర్చులను నాసా భరిస్తుంది. ఇటువంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు మాత్రం అదనంగా రోజుకు $4 మాత్రమే వచ్చే అవకాశం ఉంది. 2010-11 మిషన్ లో భాగంగా 159 రోజుల పాటు ISS లో ఓ నాసా వ్యోమగామి ఉండగా అందుకు మొత్తంగా $636 మాత్రమే అదనంగా ఆయనకు చెల్లించారు. ఈ లెక్కన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లకు 9 నెలలకు గాను దాదాపు $1100 మాత్రమే అదనంగా పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. నాసా ఉద్యోగులు అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు పొందే జీత భత్యాలనే పొందుతారు. వ్యోమగాములకు జనరల్ షెడ్యూల్ GS-13 నుంచి GS-15 కింద చెల్లింపులు ఉంటాయి. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు అత్యధిక గ్రేడ్ GS-15 గ్రేడ్ పే జీతం అందుకుంటున్నారు. దీని ప్రకారం వార్షిక వేతనం $124,133 నుంచి $162,672 మధ్య ఉంటుందని సమాచారం.